ఆ! ఈడింకా రాలేదా? హలో! రూమ్‌కి ఎక్కడరా? చూడరా ఆ గుమ్మం పైన ఎక్కడో ఉంటది. ఉంది. ఆ ఆ. అరేయ్, ఇంతకు ఆఫీస్కి వస్తున్నావా? అరే నిన్నేరా. వస్తారా, కొంచెం లేట్ అవుద్ది. ఆ మేనేజర్‌కి ఇన్ఫార్మ్ చెయి. చేస్తాలే. సరే. ఒరే సింధు, నేను రా మీ సినిమాయం రా, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను రా, నన్ను గుర్తుపట్టేవా? అరే చందు, ఈ బాక్సులు అరిసెలు జంతువులు సున్నంలో పెట్టాను రా. అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ పెట్టు. ఎరా ఆఫీస్కి ఎందుకు రాలేదు? రావాలనిపించలేదురా. కానీ ఊరికి మాత్రం పోవాలనిపించిందా? అయినా ఈరోజు రానప్పుడు ఊరిలో నుండి రేపు రావచ్చు గారా. అలా అనిపిస్తే అక్కడే ఉండిపోయేవాడినిరా. సర్లే గాని పండగకి ఊరెళ్ళావా? ఎలా జరిగింది సంక్రాంతి? ఎక్కడ్రా, వెళ్తే కదా. వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఉండి గుంటూరు కారు హనుమాన్ సినిమాలతో సరిపెట్టుకున్నా. అదేంటి? అయితే పండగకి ఊరెళ్ళేదా? నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా మా బాస్కి లివ్ ఇవ్వాలని ఇంటెన్షన్ కూడా లేదురా. అయినా అలా ఎలా ఉంటున్నావురా వెళ్ళకుండా? నాకే అప్పుడప్పుడు వెళ్తుంటే ఏదో అతిథిలా ఫీల్ వస్తుంది. చాలా బాధ కూడా వేస్తుంది తలుచుకుంటే. నేను నీ అంత ఎమోషనల్ కాదులేరా బాబు. నీ సర్లే, అమ్మ నీకిమ్మని అరిసెలు పంపించింది. అవునా? ఉం, ఇదిగో. మీ అమ్మ రే ఆ? అరిసెలు. హ్మ్. ఇక్కడుండి పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేసుకుంటాం కానీ మన ఊరి సైడ్ అరిసెలు ఉంటాయిరా. వేయ సర్లే గాని బాగున్నారు. ముందు బ్రష్ చేయి. రే చందు చందు చందు, ఆగురా. ఏంటే? ఏంట్రా, పొంగల్కెళ్ళి చాలా తెల్లగైపోయావు. ఏంటి మ్యాటర్? పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి? చెప్పు. ఏ అత్త కూతురా మా కూతురా? అలా ఏం లేదే. అవును, సంక్రాంతికి వెళ్ళావా? ఏంటి విశేషాలు? పండక్కి వెళ్ళాను, కనుమ రోజే తిరిగి వచ్చేసా. యాక్చువల్లీ ఊర్లో కదా, చాలా బోరింగ్గా ఉండే. దట్టు సిగ్నల్స్ అస్సలు లేవు. చిరాకొచ్చి వచ్చేసా. ఏం మాట్లాడుతున్నావే? ఫోన్లో గేమ్స్లో ఆడే ఆనందం, ఊర్లో పండగలు ఉండే సంబరం రెండూ ఒకటి కాదు. ఇయర్లో అతిపెద్ద పండగ ఏంటంటే సంక్రాంతి. అదే బోరు కొట్టిందంటే ఇంక నిన్నేమనాలే? హ్మ్. అయితే అక్కడే ఉండిపోవచ్చు కదా, అంత ఆనందంగా ఉంటే. అక్కడే ఉండిపోతే అవసరాలు ఆగిపోతాయి కదే. దట్టు సంవత్సరంలో 3 రోజులు పండగ అయితే ఆ 3 రోజుల కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం, పండగ ఎప్పుడు వస్తుందా అని. తీరా పండగ వచ్చాక టికెట్లు బుక్ చేసుకుంటాం, ఊరు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూడడం. అదే ఊరు దగ్గరగా ఉండగా ఆ ఫీలింగ్ మిస్ అయిపోతానేమో ఇలా. హ్మ్. సరే సరే, మన ఆఫీస్ వచ్చింది. మన మేనేజర్ గారి ఫీలింగ్స్ ఏందో తెలుసుకుందాం పద. హ్మ్. హ్మ్. అరే ఏంట్రా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్తావు కదా? దానికోసం కాదే, నిజానికి నేను ఫీల్ అయ్యేది పండగ చాలా ఫాస్ట్గా అయిపోయిందని. నాకు ఇంకా ఇంటి ముందు ముగ్గు, హరిదాస్ గానం, మా అమ్మ చేసే పిండి వంటలు ఇంకా అవే మైండ్లో ఉండిపోయినాయి. మర్చిపోలేకపోతున్నా. హ్మ్. రే, ఫెస్టివల్ అంటే ఏముంది? బంధువులు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్, ఇంట్లో చిన్నపిల్లలు చేసే అల్లరి, అంతే కదా? నిజమే, బంధువులే కానీ ఎప్పుడో చూసిన బాబాయ్, అప్పుడే పలకరించిన పిన్ని, నా కూతుర్ని ఎప్పుడు చేసుకుంటావని అడిగే అత్త, ఎప్పుడూ అల్లరి చేసే పిల్లలు. ఆ టైంలో ఇరిటేటింగ్గా అనిపిస్తాయి కానీ అవే గుర్తుండిపోయే మెమరీస్గా ఉంటాయి. హ్మ్.
అయినా జనవరి మాసం అంటే గడిచిపోయిన 31 రోజులే కాదే, ఆ మర్చిపోలేని 3 రోజులు కూడా. పచ్చని పొలాలు, మెత్తటి మైదానం, ఎర్రటి మట్టి. అయినా అవసరాల కోసం సిటీస్ కానీ మన సొంత ఊర్లో ఉండే హ్యాపీనెస్ ఎక్కడా ఉండదే. హ్మ్. సరే బాయ్. ఏందిరేది నా టేబుల్ మీద పెట్టావు? నీకు జంతువులంటే చాలా ఇష్టం కదరా, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్స్ రా మామ తీసుకొచ్చినందుకు. అందుకే ఎప్పుడు ఐఎంబి మాల్, నర్బిట్ మాల్లే కాదు, అప్పుడప్పుడు ఊరు కూడా వెళ్తూ ఉండాలి. ఊరుకోరా, లాస్ట్ టైం సంక్రాంతికి ఇంటికి వెళ్ళా, అక్కడ ఏమీ లేవు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. రేయ్, బోరింగ్ అని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి మనకు చిరాకు అనిపించవచ్చు, కానీ ఒక్కసారి నువ్వు వాళ్ళని పలకరించడం మొదలుపెట్టు, చిన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి చేష్టలు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. నేను అలానే అనుకున్నారా, నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరో అక్కడ లేరు, అందరూ నా అలాగే జాబులకి వెళ్ళి ఎప్పుడో కుదిరినప్పుడు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. అవునరా, వాళ్ళకి మనలాగా అవసరాలు ఉన్నాయేమోరా, కానీ ఎవరికుండా చెప్పు, ఊళ్ళో కాలు మీద కాలేసిన దజ్జాగా బతకాలని. పరిస్థితుల ప్రభావం అంతే. సర్లారా, ఉంటా. నా కోసం తెచ్చినందుకు థ్యాంక్స్ రా. రే చందు, ఈ షర్ట్ అస్తమాను వేయకురా. ఎప్పుడైతే నీ మనసుకు హాయి అనిపించి నేను బాగా గుర్తొచ్చినప్పుడు వేసుకోరా. అన్నట్లు మరకలు పండేవకరా, కొత్త చొక్కా కదరా. ఏంటి ఎలా వచ్చావు? మనసేం బాలేదురా. ఈ జాబ్ కూడా అస్సలు చేయడం ఇష్టం లేదు. అండ్ ఇంట్లో వాళ్ళ కోసం నన్ను నేను కాంప్రమైజ్ చేసుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు. నిజంగా మన ఆనందం మొత్తం మన సొంతూరులోనే ఉంది. మన ఊరు, మన ఇల్లు చూడ్డానికి ఎవరో పర్మిషన్ అడగాలంటే అదోలా ఉందిరా. నీకేదనిపిస్తే వచ్చే, పండగ కూరేళ్ళు ఎంజాయ్ చేయి, నచ్చకపోతే మానే, అంతేగాని అడ్జస్ట్ అవ్వకు. చాలామంది అనుకుంటారు ఆ పండగ 3 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని, కానీ కళ్ళు తెరిచి ఆ హరివెల్లాంటి ఆనందం చూస్తే 2 కళ్ళు కూడా చాలవలే. మొన్న నేను ఊరికి వెళ్ళినప్పుడు 13 ఏళ్ల క్రితం కలిసిన ఒక ఫ్రెండ్ని కలిసా. వాడిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. వాడు నన్ను చూసి గుర్తుపట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి చాలా ప్రేమగా చూసుకున్నాడు. అప్పుడే అర్థమైంది నాకు, పండగంటే ఫ్రెండ్సే కాదు, పల్లెటూరు మర్యాదలు కూడా అని. సంక్రాంతికి వన్ డే ఉండి బోరింగ్గా ఉందని వచ్చేసా, కానీ ఇప్పుడు ఎలాగైనా ఉగాదికి వెళ్తా కదా, కనీసం 3 రోజులైనా ఉండి వస్తారా? థ్యాంక్స్ చందు. మా ఊరు ఎలా ఉంటుందో నీ వల్లే తెలిసింది. వెళ్ళు గాని ఇంట్లో చేసిన ఉగాది పచ్చడి తీసుకురావడం మర్చిపోకు. సరే సరే. హే, షర్ట్ బాగుంది. అమ్మ కొనిచ్చిన షర్ట్ కదా, ఎలా ఉన్నా బాగుంటుంది. హ్మ్. అమ్మా. అరే రేయ్, ఏంట్రా బ్యాగ్ సర్దుకున్నావు? రూమ్ ఖాళీ చేస్తున్నావా? కొంచెం ఆ రెంట్ కూడా కట్టారా ప్లీజ్? కాదురా, ఊరెళ్తున్నా. అదేంట్రా సడన్ గా? అంటే ఎలాగో మొన్న పండగకి వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళ్ళి కనీసం ఆ మిగిలిపోయిన పిండి వంటలు తినేసొద్దామని. మరి మేనేజరు? నాకు తెలియదురా భయ్, నువ్వు ఏదో మేనేజ్ చేసి నేను వెళ్తున్నా పో. రే జాగ్రత్త. సరే సర్లే. సరే చందు, నేను వెళ్తాను. మళ్ళీ సంక్రాంతికి ఎలాగైనా 5 రోజులు ముందెళ్ళాలి. కొన్ని మోయలేని బరువులు, తేల్చుకోలేని బంధాలు, మార్చుకోని జ్ఞాపకాలు అన్నీ మన సొంత ఊర్లోనే ఉంటాయి. అవి గుర్తుకొచ్చినప్పుడే ఏం ఆలోచించకుండా ఊరెళ్ళిపోవడమే అసలైన పరిష్కారం.